वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషద జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణం వరలక్ష్మి అమ్మగారు, ముని గారు చాలా సూటిగా చెప్పారు. ఆ ప్రకరణం ఏంటంటే మోక్షం అంటే ఏమిటి, బంధనం అంటే ఏమిటి, ముక్తి పొందడం ఎలాగా అనేటువంటి రహస్యం స్పష్టంగా వచ్చింది. మునిగారు చెప్తున్నటువంటిది ప్రతిదీ ఇదిగో బంధనం, ఇది నాకు కావాలి, ఈ యొక్క జన్మ కావాలి, ఈ యొక్క ఆకాంక్షలు కోరికలు కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు సంతానం కావాలి, ధనము కావాలి, కావాలి 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 అనేటువంటిది ఇంకొక దానితో ముడివేసుకుంటున్నాం. కావాలి అనేటిది ఏంటంటే మన దగ్గర వెలితి ఉన్నది కాబట్టి ఇంకొక దానితోటి ఇంకొకరితోటి ముడివేసుకోవడం, ఇది బంధనం బంధనం బంధనం. వరలక్ష్మమ్మ గారు చెప్పగానే చెప్తున్నటువంటిది, ఇదివరకు ప్రతి దాంట్లో ఆతృత పడేవారు, తొందరపడేవారు, తొందరపాటులో చాలా వరకు పొరపాట్లు చేసి తర్వాత వేలెత్తి చూపించుకునేవారు. నువ్విలాగా అని చెప్పేసి అనిపించుకునేటువంటి వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తగ్గుతున్నారు. ముందు మీరు చెప్పండి, తర్వాత చెప్తాను. ఈ తగ్గడం అనేటువంటిది ఏంటంటే తొందరపాటును ఆవిరి చేయడం, గంభీరత్వాన్ని గ్రహించడం, లోతుగా ఆలోచించడం. మనము వెనుకకు తగ్గితే ఎదుటివారు మనల్ని ముందుకు తెస్తారు. మనము దూకుడుగా ముందుకు వస్తే నువ్వు కొంచెంసేపు నీకు తెలియదు, కొంచెంసేపు అని చెప్పేసి మనల్ని తొక్కేస్తారు. ఇది అధ్యాత్మంలో ఉన్నటువంటి రహస్యం. ఇక సువర్చలమ్మ గారు పాడినటువంటి పాట యొక్క సందేశం, నేను ఎక్కడ ఏది చేసినా నీ పాటనే పాడేదా అనేటువంటిది. నీ పాటనే పాడాలి, నీలోనే నేను ఉండాలి, నీవు లేక నేను లేను అనేటువంటి సందేశం. నేనున్నానే కానీ నా కోసం కాదు, నీ కోసం నేనున్నాను, నీ కోసం తాపత్రయపడుతున్నాను, నీ చెంతనే నేను ఉండాలి, నీలోనే నేను ఉండాలి, నా అంతా నీవు ఉండాలి అనేటువంటి ఆ గేయ రచయిత యొక్క అభిప్రాయం. నేను ఈ శరీరంతో ఉన్నానే కానీ, ఈ జీవితంతో ఉన్నానే కానీ, ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. నేను చేసే ప్రతి పనిలో, ప్రతి కదలికలో నీవే తొణికిసలాడాలి ప్రభు, పరమాత్మ, నీవు తొణికిసలాడాలి, కానీ నా క్రియలో నేనెప్పుడు ముందు పడకూడదు. ఇక మునిగారు చెప్పినటువంటి అభిప్రాయంలో ముందుకు పోవాలి అని అంటున్నారు. మరి ముందుకు నడిచేటువంటి వైవిధ్యం తోటి వచ్చి ఆగిపోయారు. ప్రతి దాంట్లో సామాన్య జనజీవనం నుంచి ఆధ్యాత్మికంలోకి వచ్చారు. ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకుండా వానప్రస్థంలోకి వచ్చారు.
వానప్రస్థంలోకి వచ్చి అక్కడే ఆగిపోకుండా గురువులను ఆశ్రయించి ఎక్కడ నుంచి ఏ జ్ఞానం లభిస్తుంది అనేటువంటి తాపత్రయపడుతూ సాధ్యమైనంత వరకు ఎక్కువగా జ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్జించి అక్కడే ఆగిపోతున్నారు. ముందుకు కూడా నడవాలి, ముందుకు కూడా వెళ్ళాలి అనేటువంటి వారి యొక్క సందేశం ఏంటంటే, మనం ఒక ఆశ్రమం, మనం ఒక సంస్థలో మనం వదిలిపెట్టాలి. ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత ఆ కోరిక అయిపోయింది, ఆ కోరిక లేదు. ధనం సంపాదించాము, ఆ కోరిక అయిపోయింది, ఇంకా అంతటికంటే ముందు వెళ్ళాలి అని ఎట్లయితే అనుకుంటూ వస్తున్నారో, ఇల్లును కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఆశ్రమ వాసం, సొంతంగా ఆశ్రమ వాసం, గురుకుల ఆవాసం దాంట్లో ఉండాలి. మనకు తెలిసింది గురుబోధ చేయాలి. ఇందాక వరలక్ష్మి గారు చెప్తున్నారు, మనకు తెలిసింది తెలియజేయాలి. మన వరకే ఉంటే సరిపోదు. మీరు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ఈ శిబిరాల సాకుతోటి ఇల్లు విడిపింపజేస్తే బయటకు వస్తే మీరు ఒక గురు స్థానంలో కూర్చుని ఎట్లయితే చెప్తున్నారో అదే ఆచరణలో పెట్టాలి. అందుకని వదిలితే ముందుకు పోతే కొత్తదనం వస్తుంది, స్వచ్ఛత వస్తుంది. అక్కడే ఉంటే నిలబడ్డ నీళ్లు మురిగిపోతాయి, కుళ్ళిపోతాయి అనేటువంటిది దృష్టాంతం భగవంతుడు చూపిస్తున్నాడు. నిరంతరంగా ప్రవహించేనది శుద్ధంగా పవిత్రంగా ఉంటున్నది అనేటువంటిది. మీరు నిరంతరంగా ముందుకు వచ్చారు కాబట్టి ఈ జ్ఞానాన్ని ఆర్జిస్తున్నారు. మీ సంపర్కంలో ఇంకా మరికొంతమంది కూడా ఈ విషయాన్ని గ్రహిస్తున్నారు. అది మీ యొక్క స్వచ్ఛతకు, మీ యొక్క జ్ఞానం వ్యాపకం చేయడం, జ్ఞానాన్ని పంచడం గురించి మీరు చేస్తున్నటువంటి పురుషార్థం చాలా అమోఘమైనటువంటిది. కానీ మనం కూడా వదలాలి, ఇల్లును వదిలేసి రావాలి ముందుకు. అది తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇక ఇవాళ మన ప్రకరణంలోకి వెళితే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ప్రతిదీ విడమర్చి నిన్నటి ప్రకరణంలో ఇంద్రియాల వాడు ఇంద్రుడు బ్రహ్మ దర్శనం గురించి పరితపిస్తున్నప్పుడు జరిగేటువంటి విషయాన్ని నిన్న తెలుసుకున్నాం. ఇవల్ల ఇంకా ముందుకు వెళ్తూ తెలుసుకుంటున్నది ఏంటంటే, వేద మంత్రం, యజుర్వేద మంత్రం యొక్క వ్యాఖ్యానం వస్తుంది. యుంజతే ధియో, యుంజతే అంటే ద్విజయోగి, కలపడం, సంయుక్తపరచడం. ఇప్పుడు భగవంతుడు చేస్తున్నటువంటిది ఏంటంటే, జీవాత్మలో అపేక్ష ఉంది, ఆ జీవాత్మను ప్రకృతితోటి విడిపెడుతున్నాడు. ఆ ప్రకృతి పంచమహాభూతాలతోటి, ఆ పంచమహాభూతాలు కాలముతోటి కలపడం జరుగుతుంది. ఈ అభౌతికమైనటువంటి గూఢమైనటువంటి ఈ రహస్యాన్ని మన పిండ సృష్టిలో మన చేత చేయిస్తూ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అన్న ఔషధుల ద్వారా పురుషునితో ఏకీభవింపజేయడం, పురుషుడు శుక్రాణువు ద్వారా స్త్రీ శక్తి సామర్థ్యంతో ఏకీభవింపజేయడం, స్త్రీ ఎదిగిన పిండాన్ని జన్మింపజేసి కుటుంబంతో సంయుక్తపరచజేయడం, ఆ కుటుంబంలోకి వచ్చినటువంటి ఆ శిశువును ఉపనయనం వేదారంభంతో గురువుతో ఏకీభవింపజేయడం, ఆ గురువు భగవంతునితో ఏకీభవింపజేయడం, దీనిని కలపడం ఇంకొకరితోటి ముడివేయడం. పట్టుకుంటున్నారా అమ్మగారు? అందుకని యుంజతే మన ఉత యుంజతే ధియో, ఈ వీటన్నింటి లోపల బుద్ధి యొక్క ప్రాముఖ్యత, స్వర్గం యొక్క అవధి, స్వర్గం యొక్క
అవధి. అవధి అంటే సమయం, కాలం. ఇప్పుడు బడిలో ఉండేందుకు ఒక కాలం, గర్భంలో ఉండేందుకు ఒక కాలం, ఉద్యోగంలో ఉండేందుకు ఒక కాలం, బస్సులో ఉండేందుకు ఒక కాలం, చుట్టరికంలో ఉండేందుకు ఒక కాలం. ఆ కాలమును అవధి అంటారు. ఆ అవధి పూర్తయిన తర్వాత ఇంకేదో చెయ్యాలి, ఉన్నదానికంటే భిన్నముగా చెయ్యాలి అనే దగ్గర బుద్ధి వినియోగం అవుతుంది. ఆ బుద్ధితోటే ఆత్మ ఆలోచిస్తుంది కాబట్టి ధీయ, ఇక్కడ బుద్ధి తోటి తనకు ఇంకా కొత్తదనం కావాలి కాబట్టి ఆ ఆత్మ పరమాత్మతోటి కలవాలనేటువంటి ఆలోచన పుట్టింది. అందుకే బుద్ధి ఈ రహస్యాన్ని, ఈ వేదమంత్ర రహస్యాన్ని పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మ బుద్ధ్యా సమేత్య, ఆత్మ బుద్ధ్య సమేత్య, ఆత్మ బుద్ధితోటి సమేత్య. సమేత్య అంటే సం ఇణగతౌ ధాతువుతోటి సమేత్య, ఏకీభవించి, ఏకీభవించి, కలిసి, కలిసి కలిసి ఆ రకంగా ఆత్మ బుద్ధ్య, ఆత్మ బుద్ధియ, బుద్ధి అంటే తృతీయ విభక్తి ఏకవచనం, బుద్ధి ద్వారా, బుద్ధితోటి, బుద్ధిపూర్వకంగా పరమాత్మతో కలిసి నాకు ఇది కావాలి. ఆ రహస్యాన్ని, ఆ లోతైన రహస్యాన్ని ఈ పిండ సృష్టిలో పిల్లల ద్వారా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి అని అడిగింపజేయడం. అక్కడ బుద్ధి అంటే అమ్మ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, నాన్న దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, పక్కింటి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళట్లేదు, కుక్క దగ్గరకు పిల్లి దగ్గరికి పోయి ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడ బుద్ధిని ప్రయోగిస్తున్నాడు. వీళ్ళ దగ్గరికి పోతే నా కోరికలు నెరవేరుతాయి, వీళ్ళు నాకు సాంత్వన ఇస్తుంటారు, నా కోరికలు నెరవేరుస్తారు అనేటువంటి దాంట్లో బుద్ధిని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి అక్కడ స్వర్గం నుంచి వచ్చే ఆత్మ పరమాత్మను సంప్రదించినప్పుడు విపశ్చిత, విప్ర అంటే విప్పుకుంటూ, ఇప్పుడు అజ్ఞానాన్ని విప్పుకుంటూ, ఏ రకమైతే పువ్వు వికసిస్తూ ఆ యొక్క పుప్పరేణువులతోటి తన సంతానాన్ని బీజ రూపముగా దాల్పింపజేసి వంశాన్ని ముందుకు ఆ విధంగా తన చెంతకు చేరినటువంటి ఈ జీవాత్మలను, ఈ నువ్వు కోరుకునేటువంటి కోరికలు నీకు దుఃఖం తెచ్చేటువంటివి, ఈ యొక్క సుఖ దుఃఖాలను అనుభవించేందుకు నువ్వు కోరికలు కోరుతున్నావు. నువ్వు కోరికలకు అతీతంగా ఉండాలి, కోరికలను జయించాలి. కోరికలకు, ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఎప్పుడైతే ఉండగలుగుతుంటావో అప్పుడు నీకు ముక్తి లభిస్తుంటది. నీకు బంధనం అనేటువంటిది ఉండదు, నీకు ఈ దుఃఖం అనేటువంటిది ఉండదు అనేటువంటిది సందేశాన్ని పరమాత్ముడు జీవాత్మకు బోధిస్తున్నాడు. ఈ యొక్క నాకు, నాది, నేను అనేటువంటి ప్రత్యేకత, ఈ నాకు, నేను, నాది అనేటువంటి ఈ ప్రత్యేకతలో మనము మన చుట్టూ సంఖ్యలను బిగించుకోవడం, ఈ సంఖ్యల నుంచి బయటకు రావడం అంటే ఇదన్నా మమ, ప్రతిదీ త్యాగభావంతో ఇది నాకు వద్దు 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 అనేటువంటిది. ఏది కావాలి అని అంటే ఆత్మసుఖం. ఆత్మసుఖం ఎక్కడుంది అంటే పరమాత్మ సన్నిధిలో. అందుకే శిశువుల ద్వారా వాళ్ళు ఆడుకుంటూ ఇక చివరికి ఏం కావాలంటే అమ్మ కావాలి. అమ్మ దగ్గరే తనకు మంచి ఆనందం కలుగుతుంటది, స్వేచ్ఛ కలుగుతుంటది. కాబట్టి అమ్మ కావాలి. అటువంటి అమ్మలు ఎంతమంది వచ్చినా కానీ లేదు మా అమ్మ కావాలి అనేటువంటి అభిప్రాయం. అందుకే చిన్న పిల్లల ద్వారానేమో అమ్మ దగ్గరికి రప్పింపజేయడం, ఈ పెద్దవాళ్ళ చేతనేమో ఇంటికి రప్పింపజేయడం. ఈ వాళ్ళు బయలుదేరిన చోటు నుంచి గమ్యం చేరుకునే వరకు ఎన్నో ఇండ్లు వస్తాయి, ఏదో ఇంట్లో దూరిపోవచ్చు కదా. లేదు, మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ, మా నాన్న అనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క ముక్తి అవధి పూర్తయినటువంటి జీవుడు ఈ యొక్క 84 లక్షల జన్మలలోకి వచ్చినప్పుడు ప్రతి జన్మతోటి శరీర రూపం దాల్చి ప్రతి జన్మలో ఆజీవిక నిమిత్తకంగా గూటి నుంచి బయటకు వెళ్ళి ఆహార పదార్థాలను వెతుక్కొని మళ్ళీ చీకటి పడేసరికి మళ్ళీ గూటికి చేరుకోజేయడం. దీని వెనుక ఉన్న సందేశం ఏంటంటే ఈ 84 లక్షల జీవరాశుల యొక్క
ఆ మనోవాంఛ కర్మణ ఈ యొక్క కోరికల మేరకు ఇది కావాలి అది కావాలని ఎంత దూరము వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇదే భగవంతుని యొక్క చెంతకు రావాలి, మళ్ళీ ముక్తిలోకి రావాలి, ముక్తాత్మ స్థితికి రావాలి అనేటువంటిది అభిప్రాయం. ఇల్లు అంటే ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి ఈ 4 గోడల ఇల్లు కాదు. ఈ ఇల్లు అంటే మోక్షము. అక్కడికి వెళ్ళడం గురించి ఇక్కడ హిప్నోటిజం చేస్తున్నాడు భగవంతుడు. నువ్వు ఇక్కడ బయట ఈ 84 లక్షల జీవరాశుల ఈ జన్మలలో నువ్వు బయట ఉండవలసినటువంటి వాడవు కాదు. నీవు నీ చెంతకు చేరుకోవాలి, ముక్తి స్థానానికి చేరుకోవాలి, ముక్తాత్మల స్థితికి చేరుకోవాలి, ఎప్పటికీ బ్రహ్మానందం పరమానంద స్థితిలోనే అక్కడ ఉండాలి. అక్కడ ఉండాలంటే నువ్వు ఇక్కడ ఇది వదలాలి అనేటువంటిది ఈ ఇంటికి రప్పింపజేయడం, తల్లిదండ్రిని గుర్తింపజేయడం. ఇక ఈ రహస్యాన్ని ఈ రహస్యం గురించి, ఈ జన్మను వదలడం గురించి రోజు స్నానం చేసేటువంటి విషయం ద్వారా ఇదిగో ఈ మురికిని వదిలేస్తున్నట్టుగా, ఇదిగో ఈ పాత వస్త్రాలను, మురికి అయిన వస్త్రాలను వదిలేస్తున్నట్లుగా నువ్వు ఈ జన్మలను వదిలేస్తావు. ఇదిగో స్నానమైన తర్వాత ఇదిగో నువ్వు ఇలా శుభ్రమవుతావు, ఇదిగో నువ్వు ఇలా శుభ్రమవుతావు, ఇదిగో ఈ పాత వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను ధరిస్తున్నావు, ఇదిగో నువ్వుగానే ఉన్నావు. కానీ నీ మీదికెళ్ళి, నీ దేహం మీదికెళ్ళి ఈ యొక్క మురికి వస్త్రాలు వెళ్ళాయి, ఈ యొక్క మురికి అనేటువంటిది వెళ్ళింది, పాత వస్త్రాలు వెళ్ళాయి, ఇప్పుడు కొత్త వస్త్రాలు నువ్వు ధరిస్తున్నావు, ఇదిగో నువ్వు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరిస్తున్నావు. అంటే ఈ దేహం 84 లక్షల జన్మలు అనేటువంటివి ఈ వస్త్రాల లాంటివే. ఈ వస్త్రాలు ఈ జన్మలు పోతాయి, కానీ నువ్వే ఉంటావు. కానీ నువ్వు ఈ జన్మలలో ఉంటూ చావు గురించి ఏదైతే భయపడుతున్నావో ఈ చావు అంతా ఒట్టిదే. ఇది అన్నింటికంటే పెద్ద అబద్ధం. చావు అనేటువంటిది లేదు. ఈ చావుకు నువ్వు భయపడొద్దు అనేటువంటిది స్నానం ద్వారా నేర్పిస్తున్నాడు. స్నానం ద్వారా హిప్నోటిజమే మరియు ఈ యొక్క ఇంటికి రావడం ద్వారా హిప్నోటిజమే. ఈ స్నానం ఏంటంటే మృత్యువు నుంచి తరింపజేయండి. నువ్వు మృత్యుకు భయపడకూడదు. చావు నిన్నేమి చేయలేదు, నీ దేహాన్ని ఒలుస్తుందే తప్ప నువ్వు వేసుకున్న వస్త్రాన్ని కాలము ఏ రకనైతే ఒలుస్తుందో, కాలంతో వస్త్రం చిన్నదైపోవడం, చీకిపోవడం, చినిగిపోవడం ద్వారా కాలంతో ఆ వస్త్రము పరివర్తనం చెందుతున్నందువల్ల నీకు నీవే ఆ యొక్క వస్త్రాన్ని చిన్నదైనప్పుడు వదిలేస్తావు, చినిగిపోయినప్పుడు వదిలేస్తుంటావు. నువ్వు వదలాలి అనేటువంటిది సందేశం. ఇక మొక్కు చీదడం గాని, కళ్ళ ఊసులు గాని, నోట్లో పాచి గాని, చెవిలో ఉండేటువంటి గుబిలి గాని, ఇదంతా ఈ వదలడం అని అంటే ఏంటంటే నువ్వు దేనినైతే పట్టుకున్నావో అది నువ్వు ఎప్పటికైనా వదలాల్సిందే. నువ్వు ఆత్మస్థితిలో ఉండాలి గాని ఈ ప్రకృతిని చూసుకొని, ఈ దేహమును చూసుకొని, ఈ యొక్క స్త్రీ పురుష తత్వాన్ని చూసుకొని నువ్వు ఏదైతే భ్రమపడుతున్నావో ఈ భ్రమలోంచి బయటకు రావాలి అన్నది సందేశం. మీట్లో ఉన్నారు ముని గారు, చెప్పండి. వస్త్రాలు పాతమైన వదలాలి, మురికి అయినా వదలాలి, చినిగిపోయినా వదలాలి. అవును, అది చినిగిపోయినంటే జీర్ణం అయిపోయినప్పుడు వదులుకోవాలి. మూడు సందర్భాలలో అది తెలుసుకోవాలి. అవును. అందుకని ఇదంతా హిప్నోటిజం జరుగుతుంది. హిప్నోటిజం అంటే వశీకరణ జరుగుతుంది. ఆ వశీకరణ తోటి లేనిది ఉన్నదాన్ని వదిలేసి లేనిది పొందాలి. ఉన్నది ఏంటిది వదిలేయాలంటే ఆశ, కోరిక, ఆకాంక్ష, ఇది కావాలి అది కావాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. దీనిని వదిలేస్తే నువ్వుగా ఉండిపోతావు అనేటువంటిది సారాంశం. ఈ యొక్క మలమూత్ర విసర్జన వదలడం కానీ, ముఖ్య ఇదంతా ఒకటిదే. దీని ద్వారా ఏంటంటే నువ్వు పట్టుకున్న దాన్ని వదులు, నీవు పట్టుకున్నదే నీకు నువ్వు బాధ పెడుతుంది అనేటువంటిది సారాంశం. అందుకే దీనిని ఒక పండితుడు చెప్పింది ఏంటంటే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవా సమర్ప్యతే.
ఆ, నువ్వు నీది నీకు సమర్పిస్తే నేను ఖాళీగా అయిపోతాను కదా, ఇక నాదంటూ ఏమి ఉండదు కదా, అప్పుడు నేను నేనుగా ఉంటాను కదా అనేటువంటిది అభిప్రాయం. మళ్ళీ ఒకసారి చెప్పండి. తుభ్యం త్వం అనే శబ్దానికి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే. ఈ జన్మ నీ వస్తువు నీకే ఇస్తున్నావా? అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు అగ్నిహోత్రంలో నేర్పించేదంతా ఇదే. త్వదీయం వస్తువు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే. ఓ భగవంతుడా, ఈ నెయ్యి గాని, ఈ సమిధలు గాని, ఈ యొక్క యజ్ఞం యొక్క విధి గాని, ఈ యొక్క సంధ్యోపాసన, ఇదంతా నీది నీకే సమర్పించడం, ఇందులో నాదేమి కాదు. ఏదైతే పట్టు ఉంటుందో ఆ పట్టును సడలింపజేయడం. ఆచార్య, గోవింద అనే అర్థం ఏంటిది ఆచార్య? ఏమంటారు? గోవింద అంటే అన్ని వదిలేయడం అని అర్థమా? గోవింద అంటే ఏంటంటే ఏది కలిపిండి అక్కడ. గోవింద అనేటువంటిది ఏంటంటే తిరుమల కొండల పైన గోవింద అని అంటుంటారు కదా. ధాతువుతోటి గో అనే శబ్దం ఏర్పడింది. గో ఇది గచ్చతి, నిరంతరంగా గతిమానం చేసేటువంటిది. విదజ్ఞానే అంటే నిరంతరం గతిమానం చేస్తున్నప్పుడు జ్ఞానోదయంతో కనువిప్పు కల్పించేటువంటి ఓ ప్రభువా, ఓ పరమేశ్వరా అని గోవింద అంటే సంబోధనం. అంటే గోవిందాలో చాలా అర్థం ఉన్నది మరి. అయితే చాలా ఉంది, మనం అనుకునేటువంటిది కాదు. ఇప్పుడు తిరుపతి పోయే వాళ్ళు గోవింద 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 అనుకుంటా వాళ్ళు పోతుంటారు. చనిపోయిన శవాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు వీళ్ళు కూడా గోవింద 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 అని అంటున్నారు. మరి ఇప్పుడు ఆధునికమైనటువంటి వాళ్ళు, సినిమా హీరో హిందీలో ఉన్నాడు కదా, గోవింద గోవింద అంటే అర్థం మారిపోతుంది. శబ్దాన్ని విప్పినప్పుడు లోతైనటువంటిది వస్తుంటది. అందుకని ఈ గోవింద అనే శబ్దానికి నన్ను సక్రియపరిచి జ్ఞానోదయం కల్పించేటువంటి ఓ ఈశ్వర, ఓ సచ్చిదానంద స్వరూప అని. విప్రస్య బృహతో విపశ్చిత. ఈ యొక్క మన ఇంటిలో 16 సంస్కారాలు చేయడానికి గాని, మనకు బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం, దీక్ష ఇవ్వడానికి గాని విప్రులు అంటే బ్రాహ్మణులు. అందుకే అథర్వవేదం 14వ కాండం ప్రథమ సూక్తం 39వ మంత్రం ఆస్యై బ్రాహ్మణా సంవిశం. ఈ రకంగా ఆస్యై అంటే ముఖము వంటి, అంటే ఆశ్రమ ధర్మానికే సింహద్వారము లాంటి గృహాశ్రమంలో ప్రవేశించదలుచుకున్నటువంటి వారు ఎవరైనా, అంటే గృహాశ్రమంలో ప్రవేశించడం అంటే వివాహం చేసుకోదలసినటువంటి ఏ యువతీ యువకులైనాను కూడా వారు బ్రాహ్మణ అంటే గురువు దగ్గర విద్యలు నేర్చుకొని బ్రహ్మతత్వం తెలిసిన వారై ఉండాలి, వేద విద్యను తెలిసిన వారై ఉండాలి. వారు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు అనేటువంటిది ఈ యొక్క అథర్వవేదం మంత్రం యొక్క అభిప్రాయం. ఇంకా ఎవరైతే స్నాతకులై ఉంటుంటారో వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి అనేటువంటిది. అంటే అగ్నిని తీసుకురావాలంటే దీని యొక్క అభిప్రాయం ఏంటంటే సంతానం కనగలిగినటువంటి వారు మాత్రమే గృహాశ్రమంలోకి రావాలి. ఆ కనేటువంటి సంతానం ఎటువంటిదై ఉండాలి అని అంటే మన వంశమును, మన కుల గోత్రమును దిగాంతరాలకు చాటి చెప్పే విధంగా సమాజము మన పుత్రుని సంతానం, మన పుత్ర సంతానము యొక్క, మన వారసుని యొక్క పేరెత్తగానే అవునా అనే చెప్పేటువంటి ఆశ్చర్యాత్మకంగా ఉండాలి. కానీ మన వారి పేరు చెప్పగానే అతడు ఓ మనిషేనా, అతడు కూడా అటువంటి వాడేనా అనేటువంటి సందేహం వెలుగుచ్చకూడదు అనేటువంటిది అభిప్రాయం. అంత ఉత్తమంగా ఉండేటువంటి వారు మాత్రమే గృహాశ్రమంలోకి రావాలి, వివాహం చేసుకోవాలి అనేటువంటిది. అందుకే దయానంద సరస్వతి అగ్నిహోత్రం మొదలు పెట్టేటువంటిది అక్కడికి వెళ్ళి భూర్భువస్వః ఈ 3 ముక్కలలోనే మొత్తం వైదిక సిద్ధాంతం, వేదముల యొక్క సారాంశం, ఈ సృష్టి యొక్క రహస్యం అంతా 3 ముక్కల్లో చెప్పేసి
బ్రాహ్మణ క్షత్రియ ఈ 3 ముక్కలను సార్థకం చేసుకోవాలంటే బ్రాహ్మణ క్షత్రుల వయసులో నుంచి అగ్ని తేవాలని చెప్పేసి అగ్నిహోత్రం చేయిస్తూ ఇదన్నమమ 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 అది చెప్పడం అంతే. ఓ మాచారి, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అయితే స్నాతకుడన్నా కావాలి, అయితే బ్రహ్మజ్ఞానన్నా కావాలి, అప్పుడే వివాహం చేసుకోవాలా? ఇప్పుడు ఈ ముని గారు ఓం ప్రకాశం తూర్పారపడుతున్నారు అన్నట్టుగా. ఓం ప్రకాశం కాదాచారి, ఇప్పుడు ఆ ముని గారు వినండి, ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటి అంటే దయానంద సరస్వతి సంస్కార విధి అగ్నిహోత్రం ప్రకరణంలో భూర్భువ స్వహ దాని కింద రాసినటువంటి దాని గురించి చెప్తున్నాడు. అది కూడా దయానందుని కాదట, అది అథర్వవేదం 14వ కాండం ప్రథమ సూక్తం 39వ మంత్రం అని చెప్పి మంత్ర ప్రమాణ పూర్వకంగా చెప్పినాక కూడా ఆచార్య గారు మీరు చెప్పిన ప్రకారం మంత్ర ప్రమాణం ఇచ్చి చెప్తున్నారు. కానీ ప్రస్తుత సమాజం లోపల స్నాతకుడు కానివాడు పెళ్లి చేసుకున్నాడు, బ్రహ్మజ్ఞాని కానివాడు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు కదా. ఆ కనువిప్పు కొరకు ఇంకా లోతుగా చెప్పాలని నా భావన. అది బాగుంది. కాకపోతే ఇక్కడ దయానంద సరస్వతి అర్థం కావాలంటే ఈ లోతు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దయానంద సరస్వతి చెప్పాడు. దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే ఈ అభిప్రాయం నాది కాదు, వేదంది, వేదంలో పరమాత్మనే ఈ రకంగా ఉపదేశించాడు కాబట్టి మరి భగవంతుడు చెప్పింది అందరి కోసం అయితే అందరూ చేయాల్సిందే. ఇక వాళ్ళు చేయట్లేదంటే ఇక దానికి అజ్ఞానం, వారి విద్యంతకి వదిలేయాలి అంతవరకే. ఎందుకంటే వారికి జ్ఞానోదయం కలిగించే గురువులు అటువంటి వారే ఉన్నారు కాబట్టి వారు అదే మిడిమిడి జ్ఞానంలో ఉన్నారు. వాళ్ళ గురించి చర్చ చేయవద్దు ఇక్కడ. కనీసం ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళైనా ఆ విధంగా ఫ్యూచర్ జీవితంలో వివాహాలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆచార్య, అది నా ఉద్దేశం. ముని గారు మీరు ఇంత ముందుకు పోతున్నారు, ఎవరైతే దయానందని శిష్యులు ఉన్నారో, ఆర్య సమాజికులు ఉన్నారో, ఆ బ్రాహ్మణ క్షత్రుల వయసులో ఇంటికి అనేది అది అర్థమైతలేదు వాళ్ళకు. దయానందుడు అర్థమైతలేదు, అందుకే దయానందులో తప్పులు వెతుకుతున్నారు. దయానందుడికి తెలియలేదు, దయానందునికి ఈ రహస్యం తెలియదు, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఇప్పుడు ఎవరింట్లో పొయ్యిలు ఉన్నాయి, ఎవరు నిప్పిస్తుంటారు అని చెప్పేసి భౌతిక నిప్పు కోసం దానికోసం పాకులాడుతున్నారే కానీ అధ్యాత్మం గురించి ఇటువైపు వస్తలేరు కదా. అవునవును. అందుకని ఇది మన పండితులు అర్థం చేసుకుంటేనే చాలా ముందుకు పోతుంటది. ఇంకొక విషయం ఇక్కడ, ఈ విధంగా ఈ మంత్రం రహస్యం బయట చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఈ పండితులు కూడా అర్థం కావడం లేదు ఆ విధంగా. మొదటిసారి మీ ముఖ ప్రవచనం ద్వారా వింటున్నాం కాబట్టి అందరు ఆలోచిస్తున్నారు దీన్ని. అవును, అది ఆలోచిస్తూ ఆ విషయాన్ని ఇంకా స్పష్టీకరణ చేస్తలేరని ఆలోచిస్తున్నారు, ప్రతి వారు ఆలోచిస్తున్నారు. ఈ ఆచార్య ఓం ప్రకాష్ గారు ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడు, దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అది మొన్న ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తే మనం కూడా వింటాం కదండి. ఎవరికి ఆలోచన వస్తే వాళ్ళే ప్రశ్నించాలి, అప్పుడు సరైన సమాధానం వాళ్ళకి దొరుకుతుంది. ఆచార్యజీ చెప్పిన మనం కూడా మిగతా వాళ్ళు వింటా ఉంటాం అన్నమాట. ప్రతిదీ మీరే అయ్యేటప్పటికి అందరి సమస్యలు మీరే అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మొన్న సమిధలతోనే యజ్ఞం చేయాలనేది లోపల చెప్పింది వేరే, శీర్షికమే అదే పెట్టేసరికి అందరు ఆలోచనలు పడ్డారు కదా. అట్లా ఎందుకంటే అందులో ఆలోచనలు పడ్డారు అందరు కూడా. ఈ కుడుక యొక్క ప్రాముఖ్యత ఏంటిది దాన్ని కూడా ఆలోచిస్తున్నారు కదా. మరి మేము చేస్తున్నాము, వారు ఆ విధంగా స్పష్టీకరణ చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పిడికలతో చేయడం అంటే భగవంతుడి సృష్టి వ్యవస్థ వారికి అర్థం కాలేదు అని. భగవంతుడు చెప్తున్నది ఏంటంటే ఇది ఆ పనికిరాని విసర్జన వస్తువు కాబట్టి విసర్జింపజేస్తున్నాడు దేహం నుంచి, అది ఏ పూజ్యం అని చెప్పేసి తీసుకొచ్చి వీళ్ళు పూజ చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. గోమయం తోటి కదా ఆచార్య. అవునవును, గోమయం తోటి సమిధలు చేసి చేస్తున్నారు. భీమరావు గారు ఏదైనా చెప్పాలా? మధ్యలో స్పష్టీకరణ చేశారు ఆచార్య. ముందుకు ఆచార్య, ముందుకు చెప్పండి భీమరావు గారు. మీ ఇంట్లో ఉన్నారు, వాల్యూమ్ పెంచాలి, శబ్దం ధ్వని మీట్లో మైక్ బంద్ చేశారు, ఏం లేదా? సరే అయితే ఈ రకంగా భగవంతుడు మనల్ని ఒలిచి ఈ యొక్క అనుబంధాల నుంచి ఒలిచి మన ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తున్నాడు. ఆ రహస్యాన్ని
ఈ వేద మంత్రం ద్వారా చెప్పారు. ఆ వేద మంత్రాన్ని ఈ ఉపనిషత్ ఋషి ఇక్కడ వ్యాఖ్యానించాడు. కాబట్టి మనం బంధాల నుంచి బయటకు రావాలి అనేటువంటిది సారాంశం. విప్ర మన ప్రకరణం ఎక్కడ ఉందంటే విప్ర అంటే బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వారు, బ్రహ్మతత్వం తెలిసినటువంటి వారు, వారి చేత ఆ పౌరోహిత్యం చేయించి మనల్ని సంస్కరింపజేయడం, మనకు పురోగతిని కల్పించడం, మనల్ని ముందుకు నడిపింపజేయడం. అందుకే దయానంద సరస్వతి రాస్తుంటాడు ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏదైనా సంస్కారం చేస్తే మన ఇంటికి పిలిచేటువంటి పురోహితుడు వైదిక విద్వాంసుడై ఉండాలి, వేద జ్ఞానం తెలిసిన వాడై ఉండాలి, ఇంకా చేయిస్తున్నటువంటి ఆ కర్మ గురించి లోతుగా తెలిసిన వాడై ఉండాలి. ప్రతి దానిని విడమర్చి చెప్పితే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని తూచా తప్పకుండా పాటించాలి అంటే మనకు చెప్పేటువంటి వాడు లోతుగా తెలుసుకున్న వారై ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు అవసరం లేని దాని వెంట పాకులాడుతూ అవసరమైనటువంటి దానిని పక్కన పెట్టేటువంటి వ్యవహారంలో ఇప్పుడు బాలరాజు గారు ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఏంటంటే, ఇప్పుడు బంధువుల పెళ్లిళ్ళు, పేరంటాలు దానికి పోతున్నారు. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు చేసి అంత బాధ్యత అంతా అయిపోయింది, అయినా ఆ బంధుత్వాన్ని కాదనలేకపోతున్నారు. అది ఏంటంటే మనల్ని ఇంకా లోతుగా అక్కడికి అటువైపు లాగేటువంటిదే కానీ మనల్ని వదిలించేటువంటిది కాదు. బాలరాజు గారు అర్థమవుతుందా? ఆ రకంగా మనము బంధాలను కావాలి, బయటకు వస్తేనే మనకు జ్ఞానోదయం కలుగుతుంటది. మనకు ఎక్కడైతే మనం ఏ వైపు అయితే తల తిప్పుతున్నామో ఆ వైపు మనం రావాలి, మనకు అధ్యాత్మం వైపు రావాలి, ఇటువైపు ఎక్కువ సమయం ఉంచాలి. ఇక మనం ముందుకు పోయేది ఎప్పుడు అంటే, మన సాధ్యమైనంత వరకు నేను ఈ రకంగా ప్రతిజ్ఞ చేయండి అని చెప్పేసి నేను చేయించాను. ఎందుకంటే అది నా పని కాదు, రావడం రాకపోవడం మీ ఇష్టం. మనం మాట్లాడిన మాట మీద నిలబడాలి. మాటకు కట్టుబడితే మనలో ఉండేటువంటి యోగ్యత ఇతరులకు కనబడుతుంది. ఈ వ్యక్తి మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి వ్యవహారాన్ని మనల్ని మనం కడుక్కున్నట్టు అవుతుంటది. అక్కడ స్వచ్ఛత, శుభ్రత, పవిత్రత వస్తుంటది. మనం మాట్లాడి నేను ఇవాళ వస్తున్నానని చెప్పేసి రాకపోవడం, మళ్ళీ రేపు వస్తున్నానని చెప్పేసి రేపు కూడా ఇవాళ పని ఉన్నదని ఈ వాయిదాలు వేయడం ఏంటంటే మనల్ని మనం ఇంకా దాపరికం చేసుకుంటున్నాం. అదే అజ్ఞానంలో కూరుకుపోవడానికి అవుతుంటది అనమాట. మాట మీద నిలబడితే మనం ఎన్నో పనులు చేయొచ్చు. మన దగ్గర ఎదుటి వారు మాట్లాడడానికి జంకుతారు. స్పష్టత ఉన్నదే అంటే నువ్వు చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా, మరి ఎందుకు చేస్తలేవు అనేటువంటిది ఈ రకంగా తీసుకొస్తుంటది. కాబట్టి అది ఆలోచించండి. ఏదైనా చేయాలంటే చేయాలంతే. ఎవరైనా సరే, వారు వీరని కాదు, ఎవరైనా సరే మనం మాట్లాడిన మాటకు మనం కట్టుబడి ఉండాలి. అందు గురించి దయానంద సరస్వతి ఆశీర్వదించడానికి కూడా వేద విద్వాంసుడై ఉండాలి, అతడు వైదిక మతముతో ఉండాలి. వేద విద్వాంసుడు అనగానే తెలిసిన వాడు పౌరోహిత్యం చేయిస్తుంటాడు, యజ్ఞం చేయిస్తుంటాడు, అటువంటి వాళ్ళని తీసుకురాకూడదు. అతడు వేదం చదివిన వాడై ఉండాలి, మళ్ళీ వైదిక మతమునే తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు ఉండాలి. అతని చేత ఆశీర్వాదం ఇప్పించాలని చెప్పేసి సంస్కార విధి, జాతకర్మ సంస్కారం ఆశీర్వాద ప్రకరణంలో ఉన్నది. చూసారా పుష్పమ్మ గారు? నమస్తే ఆచార్య. చూడలేదు ఆచార్య. చూడండి అక్కడ. మరి వారు తెలుగులో మరి గోపదేవ్ గారు రాశారో లేదో నాకు తెలియదు, కానీ హిందీలో మాత్రం తప్పనిసరిగా ఉంది, అది గమనించండి. ఈ రకంగా ఎవరైతే మనల్ని అజ్ఞానం నుండి విప్పి మన అజ్ఞానాన్ని తొలగించి మనల్ని జ్ఞానవంతులు చేస్తుంటారో అటువంటి విప్రుల సంపర్కంలో మనం ఉండాలి. బృహతో విపశ్చిత, ఆ రకంగా మనము ఆలోచించుకున్నట్టయితే మనం ఇంకా రోజు రోజుకు పెద్ద గొప్ప జ్ఞానంతో యుక్తమవుతుంటాము. ఇప్పుడు ఈ శోభమ్మ గారు వస్తున్నారు. శోభమ్మ గారు ఏంటంటే, ముందు ముని గారు చెప్పేది బాగానే ఉంది, విన్నారు,
అప్పుడప్పుడు మధ్య మధ్యలో అమావాస్య పూర్ణానికి వచ్చేవారు, తొంగి చూశారు. ఇప్పుడు నిరంతరంగా వినాలని రావాలని ప్రయత్నిస్తున్నారు. అంతేనా అమ్మగారు? ఇగో ఈ అమ్మగారు తొంగి చూస్తున్నారు చూడండి, జయమ్మ గారు. ఆచారి అన్నవారు అడుగుతారని చెప్పేసి. ఆచారి విప్రుడు అంటే బ్రహ్మడు కాదా మరి? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు. ఆచార్య గారికి నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది అనుకుంటున్నాము. వచ్చేసాడు. కొద్దిగా సౌండ్ బాక్స్ రీసౌండ్ వస్తున్నది, దాని గురించి. విద్యుత్ ఎక్కువ తక్కువ అవడం వల్ల అది కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అయితే శోభమ్మ గారు అర్థమవుతుందా? జయమ్మ గారు అయితే మమ్మల్ని ఎవరు అడుగుతారు ఎప్పుడు అడిగినా సరే. ఎప్పుడైతే జయమ్మ గారు మీరు కూడా ముని గారు ఏదైనా పనిలో బయటకు వెళ్ళినప్పుడు, మొన్న శిబిరానికి వెళ్ళారు కదా వారం రోజులు, వారు వెళితే మీరు కూడా మీ ఫోన్ లో కూడా ఉంది కదా వాట్సాప్, మీరు కూడా ఆన్ చేసుకొని చూస్తే బాగుంటుంది. మనం వెనకబడిపోతున్నట్టుగా అవుతుంటది అన్నట్టుగా. ఇప్పుడు పుష్పమ్మ గారు అంటుంటారు ఏంటంటే, రేపు నేను రావట్లేదు ఆచార్య గారు, మేము ఫలానా పని ఉన్నది. ఆ పని పొద్దున 4:30కు ఎవరు చేస్తారు? అది వారు ఆలోచించుకోవాలి. పట్టుకుంటున్నారా అమ్మగారు? అవునా ఆచార్య, మిగతా పని ఉంటుంది కదా ఆచార్య, ఇంటి పని. సరే, సమాజంలో యజ్ఞము అయిపోయింది. విహోత్ర దధే విహోత్ర హోత్ర. ఈ యొక్క హోత్ర అనేటువంటి దానికి ఇక్కడ త్రిచ్ ప్రత్యయమై హూ దానాదనయో, దాంతో హోత్ర. ఎవరైతే ఆహుతిస్తుంటారో అంటే అగ్నిహోత్రములో చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, మనం ద్రవ్యాన్ని ఆహుతి ఇవ్వట్లేదు. ఎవరైతే అగ్నిహోత్రం చేస్తున్నామని చెప్పేసి ఆ అగ్నిహోత్రం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కొత్త ఒక ఆహుతి నువ్వు కూడా నీకు కూడా పుణ్యం వస్తుంది అని ఏదైతే అంటున్నారో, ఇక్కడ ద్రవ్యాన్ని ఆహుతి ఇవ్వడం కాదు. ఈ ద్రవ్యాన్ని ఆహుతి ఇచ్చే దగ్గర పట్టుకున్నట్టయితే మనము అగ్నిహోత్రముకు చాలా దూరంగా ఉన్నాము అనేటువంటి అభిప్రాయం. అగ్నిహోత్రములు ఏంటంటే మొదలయ్యేదే అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే. అయంత ఇద్మ, ఈ ఆత్మ, ఈ శరీరం కాదు, ఈ కనబడేటువంటి ద్రవ్యం కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి యజమానుని ఆత్మ ఎవరైతే అగ్నిని ఆధారం చేశారో వారు, అంటే ఈ ఆత్మ. అగ్నిహోత్రం చూపిస్తున్న రహస్యం ఏంటంటే, శ్యామలయ్య గారికి పట్టుబడినటువంటి అగ్నిహోత్రం చూపిస్తున్న రహస్యం ఏంటంటే, ఈ ద్రవ్యం దగ్గర ఉన్నప్పుడు, ద్రవ్యాన్ని మనము ఆహుతిస్తున్నప్పుడు, ఇదన్న మమ, ద్రవ్యాన్ని చూస్తున్నప్పుడు, ద్రవ్యాన్నే చూస్తున్నప్పుడు ఇదన్న మమ అంటున్నారు. ఎప్పుడైతే ఆత్మ వస్తుందో అక్కడ ఇదన్న మమ లేదు. ఇప్పుడు ఈ రహస్యాన్ని మన భౌతిక ప్రపంచంలో చూస్తే ఏంటంటే, ఆత్మీయులు అమ్మ నాన్న దగ్గరికి రావడం, ఘనిష్టమైనటువంటి స్నేహం గలటువంటి వారు వాళ్ళ స్నేహితుల దగ్గరికి రావాలి అని అనుకున్నప్పుడు, వీలు పడనప్పుడు వారి ప్రేమ రూపకంగా ఏదైనా ఒక వస్తువును పంపించడం. నేను రావట్లేదు, ఇదిగో వస్తువు. ఇది ఎట్లుంటది? ఎప్పుడైతే వారు స్వయంగా వచ్చినప్పుడు ఆ ప్రేమతోటి ఆ యొక్క ఆలింగనంలో ఆ యొక్క అనుభూతిని పొందేటప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటది? తల్లిదండ్రుల దగ్గరికి పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు రాలేకపోయినప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు డబ్బు పంపించడం, పిల్లల దగ్గరికి తల్లిదండ్రి ఏదైనా వస్తువును పంపించడం, తినుబండార పదార్థాలను పంపించడం ఒకటి. ఎప్పుడైతే స్వయంగా వచ్చి కలవడం, దీంట్లో తేడా కనిపించట్లేదా? చాలా చాలా తేడా ఉన్నది. అగ్నిహోత్రం వస్తుమయంగా చూసేటువంటి వారు, నేను ఇస్తున్నాను, ఈ యొక్క నెయ్యి ఆహుతిస్తున్నాను, సామగ్రి ఆహుతిస్తున్నాను అనేటువంటి వాళ్ళు ఈ ద్రవ్యం దగ్గర ఉన్నారు. నేను రావట్లేదు అనే దగ్గర ఇదన్నమ్మ. పుష్పమ్మ గారు జాగ్రత్త వినండి.
ఈ యొక్క ఆత్మ అనుబంధాల్లో ఉన్నప్పుడు ఇదన్నా మమ అనుబంధాలనే ముందుకు పెట్టి ఈ ద్రవ్యాన్నే ఇవ్వడం ఇదన్నా మమ. ఇక ఎప్పుడైతే తాను గృహాశ్రమాన్ని వదిలి వానప్రస్థాన్ని వదిలి సన్యాసాన్ని తాను ఆహుతవుతున్నారో అక్కడ ఇదన్నా మమ లేదు. తాను స్వయంగా ఉన్నాడు. అంతే కదా, తానే అర్పించబడుతున్నాడు కదా, కాబట్టి ఏదన్నా మమ్మ. ఇప్పుడు మరి ఇదంతా రహస్యాన్ని పెట్టి శ్యామలయ్య గారిని ఇబ్బంది పెడుతున్నారా? అగ్నిహోత్రం చేయాలంటే ఎలా మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి? శ్యామలయ్య గారు ఇదంతా ఒట్టిదే. ఓం స్వహానండి మంత్రం రాకపోతే, గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం. తప్పులన్నీ మీకు తప్పులు జరుగుతుంటాయి అంటే ఆ తప్పులన్నీ ఓం ప్రకాష్ వదిలిపెట్టండి. ఇతను నన్ను బలవంతంగా లాక్కొస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఈ తప్పులన్నీ జరిగితే ఆయనకు తగ్గదు, నాకేం తెలియదు, నాకు పుణ్యం రావాలని అనుకుంటే మీరు మొదలు పెట్టండి. మిగతా తర్వాత చూద్దాం. ఓం స్వాహ అంతే. అర్థమవుతుందా? ఓం ఆచార్య అంతేందుకు, గాయత్రి మంత్రం సంధ్య మంత్రం అన్ని వచ్చినాయి కదా. అదే చెప్తున్నాను స్వామి. అంటే వారికి ధైర్యం వస్తలేదు. ఎందుకంటే 11 ఆహుతులు ఆ అమావాస్య పూర్ణానికి అయితే కొంతవరకు అయితే రాగలుగుతున్నాడు. కాకపోతే మరి ఒంటరిగా ఉన్నప్పుడు చేయలేకపోతున్నాడు, వేరే రోజుల్లో చేయలేకపోతున్నాడు. కానీ వారు చేయాలి. మీరు మొదలు పెట్టండి ఓం స్వాహ అనండి, లేదంటే గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం చదవండి. మీకు ఏ మంత్రం వస్తే మంత్రం చదవండి. అర్థమవుతుందా? తెలుస్తుంది. మొదలు పెట్టాలి. శుభకార్యానికి మనమే ముందంజ పునాది రాయి వేయాలి అంతే. మనం ముందుకు వస్తే మిగతా అంతా జరుగుతుంటది. మనం ముందుకు రాకపోయినప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా అంతా ఒట్టిదే. వదిలిపెట్టి చేస్తుంటేనే ఏది ముందు ఏది వెనక అనేటటువంటిది ఆలోచన కూడా వచ్చి ఒక రోజు పోయినా 2 రోజు అదే తొందరగా గుర్తొస్తుందండి. అదే పెట్టాలి, చేయాలనేటటువంటి సంకల్పం కాదు. ఇప్పుడు మొన్న ఒకరింటికి వెళ్ళాము మహబూబ్ నగర్. వాళ్ళ నాన్నకు దాదాపుగా 80 ఏళ్ళు ఉంటాయేమో. ఇద్దరు పట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన. అదేమంటారు, శివగంగ గోవింద గోవింద అనుకుంటూ వచ్చిండు. ఆయనకు అంతవరకే తెలుసు. ఆ రకంగా వచ్చి చివరికి యజ్ఞమంతా అయిపోయిన తర్వాత లేస్తున్నాడు. ఎందుకు లేస్తున్నావు? కూర్చుండు అంటే గురుగారికి దక్షిణ ఇవ్వాలి కదా అనే ఇస్తాననేటువంటి భావనతో అతను లేస్తుంటే వాళ్ళ కూతురు దగ్గర వద్దు అని చెప్పేసి మళ్ళీ తెచ్చి కూర్చుండబెట్టారు. వారు త్యాగ భావాన్ని కృతజ్ఞత వ్యక్తం చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ కూతురు వాళ్ళు ఏమనుకున్నారు? వద్దు, వస్తాం, ఎందుకు, నువ్వు కూర్చుని మేము ఇస్తాం కదా. అట్లా అంటే వారు ఈ చివరి సమయంలో, జీవితం యొక్క చివరి సమయంలో వారు చెయ్యాలనుకున్నటువంటిది వారిని చెయ్యనివ్వకపోవడం, ఇది చేయాలనుకున్నారు. అది ఏదైనా సరే అవరోధం. వీళ్ళు పిల్లలే బాధాకరం. అర్థమవుతుందా? అట్లా అంటే మనం మంచి చేయాలనుకునేటువంటి వారిని కూడా మంచి చెయ్యని అని వారు చాలా వరకు ఉంటారు. కానీ శ్యామలయ్య గారికి అటువంటి ఇబ్బంది లేదు. పుష్పమ్మ గారు అయితే ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎప్పుడు అమావాస్య ఉందని పక్కనే కూర్చుంటారు. చేయాలని ఉంటుంది, కానీ సాహసం కావాలి. ఏం కాదు, శ్యామలయ్య గారు బాధపడాల్సిన పని లేదు. మొదలు పెట్టండి. మనం ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే తెల్లారినట్టు. అంతేనా? అది అంతవరకు అది గుర్తుపెట్టుకోండి. సమయం అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ముందుకు తీసుకెళ్ళండి మణి గారు. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. మనము ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని లోతుగా ఆస్వాదిస్తున్నాం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2వ భాగము 5వ మంత్రం ఆచార్య 4వది. 4వ మంత్రం లోపల ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనే విషయాలను లోతుగా ఆలోచిస్తూ మన జీవితంలో వచ్చే అనేక రకాల చిన్న ఉదాహరణ ద్వారా ఆత్మను ఎట్లా పట్టుకోవాలి, నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి వ్యవహారాన్ని కళ్ళ కట్టినట్టుగా మనకు తెలియజేస్తూ లోతైన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. వారికి
ధన్యవాదములు. అనంతరం ఈరోజు ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి, వెంటనే లోతుగా అర్థమవుతుంది. తర్వాత ఈరోజు సంధ్యోపాసన మరి వారు రావడం లేదు కదా విజయలక్ష్మి గారు. శనివారం వారి ద్వారంలో ఎవరు భీమరావు గారు చెప్తారా? భీమరావు గారు మీరేనా ఈరోజు? ఎవరు లేని పక్షంలో నేను చేయిస్తాను. చెప్పండి, మీరు చెప్పండి, మీకు అవకాశం. ఇక శనివారం మీరు అవకాశం తీసుకొని వైదిక సంధ్యోపాసన భీమరావు గారు. ప్రభాకర్ గారు చేశారు, అర్థ సహితంగా చేస్తానంటే చేయించండి భీమరావు గారు. సరే, చేయిస్తాను. భయపడడం కాదు భీమరావు గారు, వారు చెప్పేది అర్థసహితంగా ఏంటంటే మీరు ఒక మంత్రానికి కానీ 2 మంత్రాలకు కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రకరణంలో ముందుకు పోవాలి. అదే మూల మంత్రాలు అది మీ ఇష్టం. చెప్తే బాగుంటుంది. చెప్పగలిగితే చేయండి, వేరే వారికి అవకాశం. ప్రభాకర్ గారు చేయించండి, ఇక్కడ శబ్దం బాగా వస్తుంది. అలాగే, సరే. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. అమృతోపస్తర నమసే స్వాహ. ఓం అమృతాపిదః నమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రయతాం స్వాహ. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి, ఓం భూః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామ మంత్ర. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మః, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అఘమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత, తతో రాత్ర్యజాయత, తతో సముద్రోదర్ణవా, సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధాద్విశ్వస్య మిషతోషి. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమో ఏభ్యో వస్తు. యోస్మాన్ ద్వేష్టీయం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిశ్చిరచ్చిరాజే రక్షితా పితరైషవః,
तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजम्बे दद्मः। प्रतीचीदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः। तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजम्बे दद्मः। उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः। तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजम्बे दद्मः। ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः। तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजम्बे दद्मः। ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजम्बे दद्मः। जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः। स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः। आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा। नित्यं जातवेदसं देवं वहन्ति केतवः। दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम्। देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्। प्रायश्चित्तमन्त्रः। तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्। पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणयाम शरदः शतं। प्रब्रवाम शरदः शतम् अधीनास्याम शरदः शतं भूयश्च शरदः शतात्। आचमनमन्त्राणि। शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये। शंयोरभिस्रवन्तु नः। गायत्री महामन्त्राणि। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पणम्। ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। अतः नमस्कारमन्त्राः। ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। భావం. ఓ శుభమంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్య మంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమ సుమాంజలిలు. శివమంగళ సంతారక దేవ నీకు ఇవే మా ధన్యవాదం. ఆచమనమంత్రం. शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. భావం. ఓ సుఖస్వరూప పరమేశ్వర నీ కృపచే దివ్య గుణములు గల జలము ఇష్ట సుఖముల కొరకు పానము చేయుటకు శాంతిదాయకమగునుగాక. నాలుగు వైపుల నుండి మా కొరకు సుఖమును వర్షింపజేయుదువుగాక. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. అత శాంతి పాఠం.
ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం భావార్థం. భూలోకము, అంతరిక్ష లోకము, భూలోకము, జలము, ధాన్యము, మున్నగు ఓషధులు, మేడి మున్నగు వనస్పతులు, సకల విద్వాంసులు, వేదము, సమస్త ప్రపంచము స్వయంగా శాంతియు నా కొరకు దుఃఖనాశకములు అగునుగాక. దాని వలన నాకు శాంతి చేకూరునుగాక. ఆ శాంతి నన్ను వర్ధిల్లజేయునుగాక. చివరగా 3 సార్లు శాంతి అనడంలో అంతరార్థమేమనగా, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉండునట్లు శక్తిని ప్రసాదించమని భగవంతునితో వేడుకుంటాం. మరియు త్రివిధ దుఃఖముల నుండి రక్షించమని భగవంతుని ప్రార్థించడం. త్రివిధ దుఃఖం లేవనగా, ఒకటోది ఆధ్యాత్మిక దుఃఖం, అనగా శరీరానికి వ్యాధుల వలన కలిగే దుఃఖం, మరియు ఆత్మలోని అజ్ఞానం వలన కలిగే దుఃఖం. రెండవది ఆదిభౌతిక దుఃఖం, అనగా క్రూర జంతువుల వలన, క్రిమి కీటకాల వలన, విషజీవుల వలన కలిగే దుఃఖం. మూడవది ఆది దైవిక దుఃఖం, అనగా ప్రకృతి ప్రళయాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపములు, సునామీల వలన కలిగే దుఃఖములు. ఇలాంటి బాధలు, కష్టాలు రాకుండా కాపాడమని భగవంతుణ్ణి శాంతి మంత్రంతో ప్రార్థించారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. ఒక్క నిమిషం, ఈ ఎపిసోడ్ గురించి చెప్తలేరు. ఎపిసోడ్ గురించి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, నాది వాట్సాప్ పనిచేస్తలేదు. నిన్న అన్ని గ్రూపులు పోయినాయి. పుష్పమ్మ గారు కొన్ని కల్పించారు, దాంట్లో కూడా నన్ను షేర్ చేయని ఇస్తలేదు. కాబట్టి మీ దగ్గర ఉన్న గ్రూపులలో అన్నిట్లలో యూట్యూబ్లో వస్తుంది కాబట్టి దాన్ని షేర్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మీకు అన్ని వస్తుంటాయి. కాబట్టి మీ సెల్ ఫోన్లో ఎన్నైతే గ్రూపులు ఉన్నాయో అన్నిట్లలో మీరే చేయండి. ఒక వారం రోజుల దాకా ఇది ఉంటుందంట. కాబట్టి నేను ఆ గ్రూపులలో రావట్లేదు, పెట్టనీయట్లేదు. నమస్తే. నమస్తే. రేపటి నుంచి కొత్త వారిది వైదిక సంధ్య.